ఒకప్పుడు ఈనాడు సాక్షి అధినేతల రామోజీరావు గారు వైఎస్ జగన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత వైరం, ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకునే అంత పరిస్థితి. కానీ రాజకీయాల్లో నేటి శత్రువులే రేపటి మిత్రులు. నేడు రాళ్లు వేసుకునేవారే రేపు పువ్వులు వేసుకుంటారు. తమ తమ పత్రికల ద్వారా, ఛానళ్ల ద్వారా ఒకరి మీద ఒకరు ఎంత బురద జల్లుకున్నారో అందరికీ తెలుసు. కానీ నేడు ఎంతో ప్రేమాభిమానాలతో ఒకరిని ఒకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం మోహన్ బాబు గారు అనే చెప్పాలి. ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మొట్టమొదట కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నది మోహన్ బాబు గారి కుమారుడు మంచు మనోజ్ వివాహంలోనే. కానీ చుట్టుపక్కల చాలా మంది ఉండడంతో మనసు విప్పి మాట్లాడుకోలేకపోయారు. తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావు గారితో సమావేశం కావటం గతంలో ఎంతో చర్చనీయాంశమైంది. ఎందరికో ఆశ్చర్యం, కోపం కలిగించాయి అనేది వాస్తవం. జగనే స్వయంగా రామోజీరావు గారిని కలవటంలో జగన్ భార్య వైఎస్ భారతి ముఖ్య పాత్ర పోషించారు. రామోజీరావు గారి కోడలు శైలజ గారు, వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి గారు మంచి స్నేహితులు. వారి మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయంట. భారతి గారు శైలజ గారి ద్వారా రాయబారం నడిపి రామోజీరావు గారితో జగన్ సమావేశం ఏర్పాటు చేశారట. రామోజీరావు పేరు చెబితేనే ఎంతో అసహనానికి గురయ్యే వైఎస్ జగన్ మహారాజుల ఫిలిం సిటీలో అడుగుపెట్టారు. జగన్ అవినీతికి పరాకాష్ట అని ఈనాడు ద్వారా దుమ్మెత్తిపోసిన రామోజీరావు గారు జగన్ కి రెడ్ కార్పెట్ వేసి ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు ఫిలిం సిటీలో. రామోజీరావు గారిని కలవటం ముందు జగన్ కి అస్సలు ఇష్టం లేదంట. కానీ జగన్ ఎంతో ముందు చూపుతో తన ఆలోచనని మార్చుకొని తనే స్వయంగా ముందుకు వచ్చి రామోజీరావు గారిని కలిశారు. గతంలో ఎంతో చర్చనీయాంశమైన ఈ విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు రహస్యం. రామోజీరావు గారిని కలవటం జగన్ కే ఎక్కువ అవసరం. రామోజీరావు గారితో తన సంబంధాలు మెరుగుపరుచుకోవటం కోసం, ఫ్యూచర్ లో ఆయన సపోర్ట్ కోసం జగన్ ముందు చూపుతో ఈ సమావేశానికి ముందుకు వచ్చారు. ఈ భేటీ రెండు వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర కలకలం సృష్టించింది. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని అప్పట్లో చెప్పినా జగన్ మాత్రం ఒకే సమావేశంతో ఇటు రామోజీరావు గారి సపోర్ట్ తో పాటు అటు ఏపీ సీఎం చంద్రబాబుకి కూడా చెక్ పెట్టొచ్చు అనుకున్నారట. రామోజీరావు గారి సపోర్ట్ తన రాజకీయ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది అనే జగన్ ముందు చూపుని నిజంగా మెచ్చుకోవాలి. అలాగే ఈ ఇద్దరి రహస్య సమావేశాలు నచ్చని ఏపీ సీఎం చంద్రబాబు గారికి రామోజీరావుపై కోపం వచ్చిందట. ఈ కోపంతో చంద్రబాబు గారు రామోజీరావు గారితో కొంచెం దూరంగా ఉన్నారంట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్ ఆ సమావేశంలో రామోజీరావు గారికి సారీ చెప్పి ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోదామని, మనస్ఫూర్తిగా తన్ను ఆశీర్వదించమని, తన తండ్రి హయాంలో జరిగిందంతా మర్చిపోమని ఎంతో వినయంగా అడిగారంట. ఈ భేటీలో జగన్ రామోజీరావు గారితో ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారంట. తను సాక్షి పేపర్, సాక్షి ఛానల్ పెట్టడానికి ఇండైరెక్ట్ గా రామోజీరావు గారే కారణమని, వైఎస్ఆర్ ని ఈనాడు పేపర్, ఛానల్ ద్వారా తిట్టినందుకే తనకు ఏమాత్రం అనుభవం లేని ఈ మీడియా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యానన్నారంట. సాక్షి పేపర్, ఛానల్ పెట్టడానికి ఇండైరెక్ట్ గా మీరే కారణం. తనలో పట్టుదల, పంతం కలిగినందున రామోజీరావు గారి ఈనాడే నేడు సాక్షి తెలుగువారి మనస్సాక్షి కాగలిగింది అని అన్నారంట. దానికి రామోజీరావు గారు లోలోపల మురిసిపోయారంట. పాత విషయాలు అన్ని మర్చిపోయి కలిసి పనిచేద్దామని, దానికి సపోర్ట్ చేసి ఆశీర్వదించండి అని జగన్ రామోజీరావు గారిని పదే పదే కోరారని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఈ విషయాన్ని సాక్షి కానీ ఈనాడు కానీ చాలా గోప్యంగా ఉంచాయి. రామోజీరావు గారు లాంటి మహావృక్షం అండదండలు జగన్ రాజకీయ భవిష్యత్తుకి ఎంతో అవసరం. ఈ విషయంలో జగన్ ముందు చూపు నిజంగా మెచ్చుకోవాలి. విశ్వసనీయ వర్గాల సమాచారం నిజంగా నిజమై జగన్ రామోజీరావు గారి రహస్య ఒప్పందం నిజమైతే శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది నిజం. జగన్ రామోజీరావు గారి భేటీ వల్ల చంద్రబాబుకి చెక్ పెట్టారు. రానున్న రోజుల్లో రామోజీరావు గారి మంచితనం, చరిష్మా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి రాజకీయంగా ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు. చూద్దాం 2019 ఎలక్షన్స్ లోపు వైఎస్ జగన్ ఇంకా ఎన్ని షాకులు ఇస్తారో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.